మనసిచ్చి చూడు పార్ట్ 2 కంటిన్యూషన్ పార్ట్ 3. డీప్ స్లీప్లో ఉన్న గౌతమ్కి సమీర వాయిస్ అసలు వినిపించడం లేదు. ఎలాగోలా విడిపించుకొని పైకి లేచి వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా సమీర వాళ్ళ చెల్లి సంహిత అక్క అంటూ కౌగిలించుకుంది. సంహి ప్రేమగా తల నిమిరి, మీ బావ నిద్రపోతున్నారు, పద పైకి వెళ్దాము. అక్క చెల్లెలు ఇద్దరూ హ్యాపీగా కబుర్లు చెప్పుకున్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఉమాగారు, కబుర్లు కాదు, మీ అక్కను రెడీ చేయాలి రండి అని కిందికి తీసుకువెళ్ళారు. కింద సమీర వాళ్ళ అమ్మా నాన్న అందరూ ఉన్నారు. సమీరాను చాలా అందంగా రెడీ చేశారు. కేరళ శారీలో సింపుల్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. పాల గ్లాస్తో లోపలికి వచ్చిన సమీరాను చూసి ముఖం తిప్పుకున్నాడు. పాల గ్లాస్ తీసుకోండి అంటూ గ్లాసును ముందుకు చాచింది. అవసరం లేదు అన్నట్టు బెడ్ మీదకు వెళ్ళి పడుకున్నాడు. సమీరాకి చాలా బాధ వేసింది. కానీ ఇదే తలరాత అని అర్థం అయినప్పుడు ఏం చేయలేక గమ్మునే నేల మీద చాప వేసుకొని పడుకుంది. కొన్ని పాలు తాగేసిన సమీర, గౌతమ్ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. తెల్లవారుజామున మెలకువ వచ్చి వాటర్ కోసం నిద్ర లేచింది. పాల గ్లాస్ ఖాళీగా ఉండడం గమనించి, ఓహో, ఈ మనిషి పాలు తీసుకున్నారు అంటే ఈయన మనసులో ఏదో ఒక మూల నేను ఉన్నాను అని అర్థం అయింది. నా సంసారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి అనుకొని వాటర్ తాగేసి పడుకుంది. అప్పుడు టైం 3 అవుతుంది. కల అనుకో కలదనుకో, నాలో ప్రేమ అవుననుకో కాదనుకో, నీవే ప్రేమ, పడిపోయా ప్రేమలో పరువాల సాక్షిగా ప్రేమించుకుందాం ఏ జన్మకైనా. కల అనుకో కలదనుకో, నాలో ప్రేమ అవుననుకో కాదనుకో, నీవే ప్రేమ. ఓ నిన్ను చూడని నిసిరాతిరి, నిదురైనా పోని కనుల పాపవో, ఓహో ఓ నిన్ను తాకని నిమిషాలలో కునుకైనా రాక కుమిలే బాధవో, గాలుల్లో ఊసులు, కళ్ళల్లో ఆశలు, కౌగిట్లో పూసిన కామాక్షి పువ్వులు, ఏ తోటకైనా నీ పూజకేలే. కల అనుకో కథలనుకో, నాలో ప్రేమ అవుననుకో కాదనుకో, హో మలి సంధ్యలో నిలువెచ్చగా చలికాచుకున్న చనువే హాయిలే. ఓ నడిరేయిలో నడుమొక్కడో తడిమేసుకున్న గొడవే తీపిలే. ఓ వీణలో తీగల్లో మోగలో మీటే కవ్యంతల్లో పాటే కళ్యాణిగా నా పాట వింటే నీ బయట జారే. అలా అనుకో కథలనుకో, నీవే ప్రేమ, పడిపోయా ప్రేమలో పరువాల సాక్షిగా పడదామా పెళ్లిలో 10 మంది సాక్షిగా ప్రేమించుకుందాం ఏ జన్మకైనా. కలగంటూ అలాగే నిద్రపోయింది సమీర. ఉదయం 5 గంటలకు నిద్రలేచి పూజ చేసుకొని వంట చేస్తూ ఉంది సమీర. గౌతమ్ అప్పుడే జాగింగ్కి వెళ్ళి 7 గంటలకు వచ్చాడు. రావడం అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. వంటగదిలో నుంచి సమీర బయటకు వచ్చి, అత్తయ్య గారు లేరండి, గుడికి వెళ్ళారు అని చెప్పింది. ఏం సమాధానం చెప్పకుండా ఫాస్ట్గా తన గదిలోకి వెళ్ళిపోయాడు. జ్యూస్ తీసుకొని గౌతమ్ గదిలోకి వెళ్ళింది. సమీర జ్యూస్ తీసుకోండి అనింది. కోపంతో ఒక లుక్ ఇచ్చి వద్దు అన్నాడు. పర్లేదు తీసుకోండి అత్తయ్య గారు, మీరు వచ్చాక ఇవ్వమని చెప్పి గుడికి వెళ్ళారు, ఇక్కడ పెడుతున్నాను తీసుకోండి అంటూ పెట్టేసి వెళ్ళిపోయింది. హే వద్దు అంటున్నా, ఏంటి ఇది? సమీర వెళ్ళిపోయింది. మెంటల్ అనుకున్నాడు బ్రష్ చేస్తూ. గౌతమ్ ఆఫీస్కి వెళ్ళడానికి బయటకు వచ్చాడు. ఉమాగారు అప్పటికే ఇంటికి వస్తున్నారు. రా గౌతమ్, టిఫిన్ తిందువు అనింది. ఓకే అమ్మ. గౌతమ్ టిఫిన్ చేయడానికి కూర్చున్నాడు. ఉమాగారు సమీరా అని కూడా కూర్చో సమీర, నువ్వు కూడా తిను, ఇద్దరూ కలిసి తినండి అనింది. పర్లేదు అత్తయ్య, ఆయన తిన్న తర్వాత తింటాను అనింది సమీర. ముందు కూర్చో నువ్వు అని కొంచెం గట్టిగా అనింది. ఇద్దరికీ కలిపి ఒకే ప్లేట్లో టిఫిన్ వడ్డిస్తున్నారు ఉమాగారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఒకరు ప్రేమగా, ఇంకొకరు కోపంగా. ఇద్దరిని దగ్గర చేయాలని ఉద్దేశంతోనే ఉమాగారు ఇలా చేస్తున్నారు అని ఇద్దరికీ అర్థం అయింది. ఇలా తినడం కాదు, ఒకరికి ఒకరు తినిపించుకోండి అనింది ఉమాగారు. దేవుడా, అమ్మ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు? నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. పర్లేదురా, అది నీ ఆఫీస్, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. తప్పదా అమ్మా? తప్పదు నాన్న అంటూ చూసింది. సరే అనుకొని సమీరాకు తినిపించడానికి టిఫిన్ తీసుకున్నాడు. కొంచెం కంగారు పడుతూనే తన కళ్ళల్లోకి చూశాడు. ఎంతో ఆశగా ఆ కళ్ళు తననే చూడడం కొత్తగా అనిపించింది గౌతమ్కి.
తిను అని పెట్టాడు. భర్త ప్రేమగా ఒక ముద్ద పెట్టినా అది ఎంత సంతోషాన్ని ఇస్తుందో మాటల్లో చెప్పడం చాలా కష్టం. గౌతమ్ అలా తినిపిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది తనకి. ఇప్పుడు సమీరా వంతు. గౌతమ్కి ఒక ముద్ద పెట్టగానే ముందు కోపంగా చూసిన తరువాత ఏదో తెలియని ఫీలింగ్ తనలో కలిగింది. అలా కొడుకు కోడలు ఉండడం చూసి చాలా సంతోషం వేసింది ఉమాగారికి. అమ్మ, నేను హాస్పిటల్కి వెళ్ళి నాన్నగారిని చూసుకొని ఆ తర్వాత ఆఫీస్కి వెళ్తాను. ఓకే నాన్న, నీ భార్యకు కూడా చెప్పి వెళ్ళిరా నాన్న. ఓకే బాయ్ అని చెప్పి సమీరాను సైడ్ లుక్ చూస్తూ వెళ్ళాడు. రే ఏంట్రా అప్పుడే ఆఫీస్కి వచ్చావు? నిన్ననే కదరా పెళ్ళి జరిగింది. ప్రేమగా చూస్తాడు గౌతమ్ బెస్ట్ ఫ్రెండ్ జగదీష్. అయితే ఏం చేయాలి రా? ఇంట్లో ఉండి పూజ చేయాలా? ఆ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని తెలుసు కదా, మళ్ళీ ఎందుకురా పదే పదే అందరూ అడుగుతారు. అలా అంటావు ఏంట్రా? ఇష్టం లేకపోవడానికి ఆ పెళ్ళి ఏమీ పెద్దలు కుదిర్చిన వివాహం ఏమీ కాదు కదా. నువ్వే ఏరుకోరి మరీ తనని చేసుకున్నావు. ఎందుకు ఇలా బాధ పెట్టడానికా? అంత కష్టం లేనివాడివి అంత బలవంతంగా తనని చేసుకోవాల్సిన అవసరం ఏంటిరా నీకు అని కోపంగా అడిగాడు జగదీష్. జగదీష్ ఊరికే నన్ను విసిగించుకురా, అసలే చాలా చిరాకుగా ఉంటుందిరా. ఎందుకు ఉండదు? పాపం రా, తను అందరినీ కాదు అనుకొని మీ ఇంటికి వచ్చిన ఆడపిల్లని అలా బాధ పెట్టడం ఏమైనా బాగుందా? కనీసం భార్యగా కాకపోయినా తనని ఒక స్నేహితురాలిగా అయినా చూడడం నేర్చుకోరా ముందు. సలహా ఇచ్చినందుకు థ్యాంక్స్ రా, పద, చాలా పని ఉంది. నువ్వు ఎప్పటికీ మారవరా స్వామి. సరే సరే రా, ముందు నువ్వు సాయంత్రం హాస్పిటల్కి నువ్వు కూడా రారా. నాన్నని తీసుకొని ఇంటికి వెళ్ళాలి. మనసులో పోరా వెధవ, నేను అంకుల్ కలిసి ఇంత ప్లాన్ చేస్తే నీలో ఏ మార్పు కనిపించడం లేదు. కట్టుకున్న భార్య మీద కొంచెం కూడా ప్రేమ లేదు. నీ ఇష్ట ప్రకారం చేసుకొని మళ్ళీ ఇప్పుడు మా చెల్లిని నీ కోపానికి బలి చేస్తున్నావు. ఏమైందిరా, వినిపించడం లేదా? చెప్పురా ఏంటి అంటే నేను చెప్పింది. ఓకే ఓకే వస్తాను, వర్రీ అవ్వకు స్వామి. ఈరోజు ఆఫీస్లో ఏం వర్క్ ఉన్నా నువ్వే దగ్గర ఉండి చూసుకో జగదీష్. నాకు మూడ్ ఏం బాగలేదు. నా క్యాబిన్లోకి ఎవరూ రాకూడదు అని చెప్పురా. ఓకేరా, నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడుకో. అంకుల్కి ఏమీ కాదు. ఓకే, వెళ్ళి ఏదైనా వర్క్ ఉంటే చూసుకోరా, నన్ను ఒంటరిగా ఉండనివ్వు. అలాగే బాయ్. అలా సీటులో తలవాల్చిన గౌతమ్ ఫోన్కి 1 గంట తర్వాత కాల్ వచ్చింది. తెలియని నెంబర్ నుండి కాల్ రావడం వల్ల లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ అరగంట తర్వాత అదే నెంబర్ నుంచి కాల్ రావడం గమనించి ఎవరో అది లిఫ్ట్ చేశాడు. హలో, ఎవరు? పార్ట్ 4లో కలుసుకుందాం. ఇంకా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది.